షెడ్లో ఉండడం మొదలుపెట్టినప్పటి నుంచి అన్ని రోజులు వాడు పూర్తిగా నిద్ర మానేసి నీ కాపలా కాస్తున్నాడు. అది నీ మీద ప్రేమతో కాదు, రాత్రులు నువ్వు పారిపోయి తప్పించుకుంటావేమో అని. కావాలంటే ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడి నుంచి నన్ను ఎక్కడికి వెళ్ళను? నువ్వు నీ ఇంటికి వెళ్ళొచ్చు కదా, లేదంటే మీ చుట్టాలింట్లో అయినా ఉండొచ్చు. ఎలాగైనా నువ్వు చేయొచ్చు. నేనెక్కడికి వెళ్ళినా మీ అబ్బాయి నన్ను కనిపెడతారు. ఇప్పుడు మునుపటి వేణు కాదు, ఆడవాళ్ళకి ఎంతో భద్రత కల్పిస్తున్నాడు. ఏదైనా ఛానల్కి చెప్పావంటే వాళ్ళు చూసుకుంటారు. ఇక వేణు ఇబ్బందే నీకుండదు. అలా నేను వెళ్ళిపోవాలి అనుకొనుంటే ఎప్పుడో వెళ్లేదాన్ని. ఇన్ని హింసలు తట్టుకొని ఇక్కడ నేను బతుకుతున్నది మనోవ్యాధి వల్లేమి కాదు. మరో ఆడదానికి పరిస్థితి రాకూడదనే. నా చోట ఇంకొక అమ్మాయి ఉండి ఈ వేదనలో అనుభవించకూడదు. వేణుగోపాల్ తాళి కట్టిన భార్యగా అతని బిడ్డతో సహా ఆయన ముందు నేను తలెత్తుకుని జీవించాలి. అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉంటావని గ్యారెంటీ ఏంటి? నాకు తెలుసు. మీ అబ్బాయి మట్టిలో కలిసిపోయాకే నేను పోతాను. ఏమే, నేనేం చెప్పినా వాడు గుడ్డిగా నమ్మేస్తాడు. వాళ్ళేని సమయంలో నీ కోసం ఇక్కడికి అడ్డమైన వాళ్ళు వస్తున్నారని ఒక్క మాట చెప్తే చాలు. ఆ తరువాత నువ్వు మంచం మీద నుంచి లేవకుండా కొళ్ళబొడుస్తాడు. తరువాత వేణు మనసులో దాచుకున్న నీకు తెలియని విషయాన్ని చెప్తాను. నీ కడుపులో పెరుగుతున్న మొదటి బిడ్డ ఆడపిల్ల అన్న భయంతోనే దాన్ని అంతం చేశాడు. ఇప్పుడు నీకు ఆడపిల్లే పుడుతుందేమోనని సందేహపడుతున్నాడు. ఇక్కడికే డాక్టర్ వచ్చి నిన్ను చెక్ చేసి పుట్టబోయేది ఆడపిల్లో మగబిడ్డో చెప్పనందువల్లే వాడు ఊరుకున్నాడు. లేదంటే నిర్ణయం ఎప్పుడో జరిగిపోయేది. కానీ నువ్వు కనేది ఒక ఆడపిల్ల అయితే దానికి ఒక్కరోజు మించి ఆయుషే ఉండదు. జన్మనిచ్చిన దాన్ని నీ చేతులతో చంపకుండా మగబిడ్డనివ్వమని దేవుణ్ణి వేడుకోవే. ఈ సమయంలో ప్రీతిని ఇక్కడే ఉంచి మేమే చూసుకోవాల్సింది. కానీ అలా చూసుకోలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ప్రీతి కంటే మనం చమేలినే చాలా బాగా చూసుకోవాలి. ప్రీతిని బాగా చూసుకోవడం తర్వాత సంగతి. మీరు కాస్త ప్రశాంతంగా ఉంటారని ఇక్కడే ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అక్కడ అత్తయ్య ఒంటరిగా ఉన్నారు కదా. నువ్విక ఇక్కడ ఉండమని చెప్పినా సరే నేను ఒప్పుకోను. అక్కడ ప్రశాంతమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇక్కడ చూస్తే ఎప్పుడు చూసినా టెన్షన్ బతుకులే ఉన్నాయి. పుట్టబోయే బిడ్డను కూడా ఇవి బాధిస్తాయి. అమ్మ సంతోషమే కదా బిడ్డలు కూడా అనుభవిస్తారు. ఇక్కడ ఉండి నువ్వు సంతోషాన్ని కోల్పోతున్నావు. వెళ్ళు ప్రీతి. ప్రీతి, నిన్నిక్కడి నుండి పంపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకమ్మా దిగులు పడుతున్నారు? నాకు ఏ విషయానికి ఏ లోటు లేకుండానే ఆర్కే అత్తయ్య చూసుకుంటున్నారు. అయినా అది కాదమ్మా. మీరు ఊరికి దిగులు పడకండమ్మా. నీకేదైనా అవసరమైతే దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననే నా బాధ. చమేలిని చూసుకోవడానికి, ఇళ్ల పనులు చేయడానికి ఎవరైనా ఉంటే బాగుంటుందని మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఎవరు పడితే వాళ్ళు పనికిరారుగా. నమ్మకమైన వాళ్లుగా ఉండాలి. తర్వాత చమేలిని బాగా చూసుకునే వాళ్లుగా ఉండాలి. మీరు అడిగినట్టే మనం ఏర్పాటు చేద్దాం మావయ్య. సరే అయితే మేము బయలుదేరుతాం. సరే. వస్తాను. మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. నేనెప్పుడు మీతోనే ఉంటాను. వస్తాను. వెళ్దామా? ఇంకా మీ గౌరవాన్ని తగ్గించుకోండి. రమేష్ నాయుడు గౌరవం అంతా ఎప్పుడో తగ్గిపోయింది. నేను మన చరిత్రల గురించి మాట్లాడట్లేదు.
సూరజనేతోనూ చమేలితోనూ మీరు కాస్త ప్రేమగా ప్రవర్తించాలి. నేను ఇలాగే ఉంటాను. అది మీరే నిర్ణయించకుండా మార్చడానికి ప్రయత్నించండి. అదిగో బండి స్టార్ట్ చేశాడు, నువ్వు వెళ్ళు. అన్నయ్య, నేను వెళ్ళొస్తాను, మళ్ళీ వస్తాను. అనిలా, అయ్యో ఏమే నువ్వు చాలా రోజులుగా దీన్ని తుడుస్తున్నా ఉన్నావు, కానీ అవ్వట్లేదో? నేను ఇంతే క్లీన్ చేయగలండి. నేను ఒక్కదాన్ని పని చేస్తే ఇల్లు శుభ్రం అవుతుందా చెప్పండి? అందరూ చేయాలి. అందరు ఎక్కడికి వెళ్ళారా? అడగడానికి వచ్చాను. అరే, నా తమ్ముడు ఒక రాణిని పెళ్లి చేసుకుని తీసుకొని వచ్చాడు కదా, తని పనంతా చేయదా ఏంటే? అది తన్నే అడగండి. అడగాలి కదా, తను ఏం చేస్తుందో తర్వాత నువ్వు పని చేస్తే చాలు. హలో 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 హలో, తలుపు ఒకసారి తెరవడే. రాని, నేనేంటి ఇప్పుడు నువ్వు చూస్తావు? ఇద్దరు లోపల ఉన్నారా? బాగా బయటికి రండి. ఎందుకు పిలిచావు? నువ్వు కొంచెం ముందుకు వచ్చే. ఇక్కడ ఎక్కడ నుంచో. ఇది నా పెళ్ళం. అదేంటంటే ఇంటికి పెద్ద కోడలు. తను ఇంటికి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టిన పని. ఏవే, నువ్వు ఆ బకెట్ కర్ర తనకి ఇవే. అదంతా వదిన చేస్తుంది. ఈ పనంతా చేయడానికి తనేమన్నా పని మనిషా? ఇక మీదటి ఈ ఇంట్లో పనంతా నీ పెళ్ళం చేయాలి. ఆశకి ఇవన్నీ అలవాట్లేదు. అయ్యో అవును, మర్చిపోయాను. తిని పని చేయడానికి ఇంట్లో 1,000,000 మంది ఉన్నారు కదా. తను కోట్లు తెస్తుందని తన నెత్తి మీద పెట్టుకుని ఊరేగు. రే, తను చెబుతుందా గానీ ₹1 కూడా తను తీసుకురాదురా. ఇవన్నీ చెప్పడానికి మీరెవరు? అయ్యో, నువ్వు వెళ్ళి తీసుకురా. సమయం వచ్చినప్పుడు నేను తీసుకొస్తాను. ఆ సమయం ఎప్పుడో మా అందరికి తెలియాలి. ఒరేయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? అత్తయ్య, నేను ఇక్కడ ఇల్లు తుడుస్తున్నప్పుడు నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పరా? నా పెళ్ళ ఇంట్లో పని మనిషి కాదు. తను కూడా ఈ పని అంతా చేయాలి. లేదంటే వాళ్ళ నాన్నగారి ఆస్తుల సగం ఈ ఇంటికి తీసుకురావాలి. దాని షేర్ తీసుకొని నువ్వేం చేస్తావు? అలా అడిగితే మనకి ఆ విషయం తెలియాలి కదమ్మా. నీకేంటి ఇప్పుడు సడన్ గా అనుమానం? తీసుకొస్తా అంటుందే గానీ ఎప్పటికి తీసుకొస్తుందో తెలియట్లేదా? అత్తయ్యకి సుమేష్ బాబుకి సమస్య లేదు, ఇంతకీ మీకేంటి సమస్య? ఒరేయ్, తప్పుకోరా, నేను అడుగుతాగా. మీ అమ్మా నాన్న ఆస్తి మొత్తం నీ పేరున రాసిస్తారని నువ్వు అన్నందువల్లే ఇంతవరకు నిన్నేమీ అడగలేదు. దీనికోసం ఇంత ఆర్గ్యుమెంట్ అనవసరం. ఆశకు రావాల్సిన భాగం ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడురా? అది చూసావా, సమాధానం లేదు. ఒకవేళ వీళ్ళకి షేర్ వస్తుందట, అది ఎప్పుడు వస్తుంది? అమ్మా, అది ఎప్పుడుకి వస్తుందో మనకు తెలియాలి కదా. చెప్పు. ఒరే, ఇక వేచి ఉండే సమయం లేదు. నువ్వు చెప్పు, ఆస్తి ఎప్పుడు వస్తుంది? 1 నెలలో ఉన్న షేర్ వచ్చేస్తుంది. అలా చేయపోతే? తప్పకుండా వస్తుంది, అంతే. వస్తే మంచిదే. అంటున్నారు చూడు, ఇలా 1 నెల ముందే చేసింటో ఎప్పుడో తెలిసేది కదమ్మా. ఒరే, నేను అడగాలనే అనుకున్నా, నువ్వు మొదలు పెట్టడం మంచిదైంది. ఇప్పుడు నీకు అర్థమైంది కదమ్మా. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో దాని ప్రకారమే నడుచుకుంటాను. అలా చూస్తే నేనే కదా నిన్ను చిన్న వయసు నుంచి పేర్చాను. లేదు, పేర్చావు. కొంచెం తాగటం వల్ల ఏమో బాగా ఆకలి అవుతుంది. నువ్వు తినడానికి ఏదైనా తీసుకురా. ఇదంతా అమ్మ చూసుకుంటా, నువ్వు తినడానికి తీసుకురా. లోపలికి వెళ్ళాను. ఇలా వెళ్ళవే. ఓ, నెలలో ఆస్తి వస్తుందేమో. ఎంతైంది? రా రా బంగారు తల్లి. ఎన్ని రోజులైంది తల్లి అమ్మమ్మ నిన్ను చూసి. తాతయ్య ఎక్కడ? అమ్మమ్మ లోపల ఉన్నారు. నేను వెళ్ళి చూసొస్తానే.
నిన్ను పిలవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. నాకు కాల్ చేయడానికి మంచి రోజు చూస్తున్నారా? అయినా కానీ నాకు పెళ్ళయిన తర్వాత మీరు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు? పెళ్లి చేసిన తర్వాత బాధ్యత తీరిపోయిందని మీరిద్దరు అనుకుంటున్నట్టున్నారు. వచ్చి రాగానే మొదలు పెట్టావా? నువ్వెవర్ని తప్పు పట్టకుండా ఒక్కరోజు కూడా ఉండలేవా జయ? రా లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం, నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు, ఏంటమ్మా? బాల విషయంగానే. బాల అసలు మనశ్శాంతిగా లేదని ప్రభాకర్ గారు చెప్పారు. ఏదో షెడ్డులో ఉంటోందట. మీ నాన్నతో చెప్తే ఏం జరిగితే నాకెందుకు అన్నట్టున్నారు. నెలలు వేరే నిండిపోయాయి. తన్ను మన ఇంటికి ఎలాగూ తీసుకురావట్లేదు. కనీసం వెళ్ళైనా చూడాలి కదా. అలా మనం అక్కడికి వెళ్ళడానికి వాళ్ళెవరికీ ఇష్టం లేదు కదా. వాళ్ళకి ఇష్టమో కాదో అదంతా మనకు అనవసరం. మనం అక్కడికి బాలను చూడడానికేగా వెళుతున్నాం. నాన్నగారికి తెలియనివ్వద్దు. నువ్వు నాతో పాటు అక్కడికి రావాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్విప్పుడు కూడా తన మీద కోపంగా ఉన్నావా? నాకు తన మీద ఏ కోపం లేదు. ఒక్కసారి తనని వెళ్లి అద్దింట్లో చూసిన విషయాన్ని నేను ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసిన మర్యాదలు మర్చిపోయారా ఏంటి? ఏదేమైనా సరే తను నా కూతురు కాదా? మీ కూతురు నా చెల్లి ఒక్కతే. కానీ ఆ విషయం తనకు కూడా అనిపించాలిగా. వేరే ఏదైనా విషయాలుంటే చెప్పమ్మా. ఆశా, ఎందుకు ఇక్కడ నుంచున్నావు? ఇవాళ ఇక్కడ జరిగింది అందరూ కలిసి వాళ్ళు వేసిన ప్లాన్ అని మీకు తెలియటం లేదా? నా షేర్ ఎప్పుడు వస్తుందని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఏదో గెలవడం కోసం ఆ విధంగా అక్కడ చెప్పాం. ఇస్తాం కదా. అన్ని విషయాలు ఇప్పుడే జరగాల ఏంటి? ఓ, ఇది అలాగా? ఒక నెల అవగానే అడగడం మొదలు పెడతారు. అందుకే నేను ఒక నెల అని చెప్పాను. ఇవన్నీ జరిగే విషయాలు కాదు ఆశ. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో మీరు చెప్పండి. నీ ఇంటికి వెళ్ళి నీ షేర్ ని అడగాలి. నేనా? నన్ను ఆ గేట్ దగ్గర చూస్తే నన్ను నరికేస్తారు. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి, గొంతు పిసికి నన్ను చంపేస్తారు. ఇలాగే భయపడుతూ ఉంటే ఏం చేయడం? మీరు ఒక మొగడే కదా, నా భర్త స్థానంలో మీరే అడగచ్చుగా. అడగొచ్చు, కానీ సొంత బిడ్డనే గొంతు నిలిమి చంపడానికి రెడీగా ఉన్న తన దగ్గర నేను అడిగితే వర్కౌట్ అవుతుందా? అదే కాకపోతే ఇంకొక దారి కోర్టు మాత్రమే. లేకపోతే మనకి తక్కువ డబ్బులు ఇచ్చి అంతే అంటారు. అయ్యో, అదంతా వద్దు. లేచింది లేడికి పరుగు అన్నట్టు జరగకూడదు జరిగితే కోట్ల సొత్తు దూరం అవుతుంది. అయితే ఒక దారి మీరే చెప్పండి. ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నది నీ షేర్ ఎన్ని కోట్లు వస్తుంది అన్నది. వాళ్లకున్న ఆ ఉద్దేశాన్ని మనం దూరం చేయాలి. ఇకపైన ఈ విషయం ఇంట్లో మాట్లాడిన విధంగా ఏదో ఒక సంఘటన జరగాలి. ఇక్కడ అలా ఏం జరుగుతుంది? ఏది జరగదు, జరపాలి. వాళ్ళ దృష్టి మరలే విధంగా ఏదో ఒకటి. అటువంటి సంఘటన క్రియేట్ చేయడానికి నేను చూస్తాను. నువ్వురా. చమేలి, భోజనం పెట్టించాను. ఎవరికి? అందరికీ. నీకు ఇక్కడికి తీసుకురానా లేక అక్కడికి వస్తావా? నాకు మాత్రం ఎందుకు స్పెషల్గా? ఈ ఇంట్లో నన్ను మాత్రం ప్రత్యేకంగా ఎందుకు చూసుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నువ్వు ఏమీ కష్టపడకూడదనే. కష్టపడుతున్నాను కదా. నేనుండడమే మీ అందరికీ కష్టం. చెప్పండి, నిజమే కదా? సూరజ్, నువ్వు తన్ను కూడా తీసుకురా, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళమ్మా, మేము వచ్చేస్తాం. నాకిప్పుడు భోజనం వద్దు.
అలా అయితే వద్దు, తాగడానికి ఏదైనా తీసుకురామ్మా. అన్నిటినీ మర్చిపోవడం కోసం మనం ఈ ఇంటికి తిరిగి వచ్చాం. ఇక్కడున్న వాళ్ళ కోసం మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి తీరాలి. ఎందుకంటే మన ఇద్దరికి కూడా ఇప్పుడు సహాయం లేకుండా వర్కౌట్ కాదు. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? మీరు కావాలని చేసిన యాక్సిడెంట్ కదా అది? చమేలి, నాకు నిజం తెలియాలి. నా ఆదిని చంపడానికి మీరు ప్లాన్ చేసిన యాక్సిడెంట్ అది. నన్ను నమ్ము చమేలి, నేను నువ్వే కదా చూసాం. నేను చూశాను, అందుకని అడుగుతున్నాను. ఆ యాక్సిడెంట్ లో మీకు మాత్రం ఏమీ కాలేదు. ఇదంతా నన్ను నమ్మించడానికి మీరు వేసుకున్న వేషం. నన్ను నా కొడుకుని చంపేసి దాంతో కలిసిందాం అనుకున్నారు కదా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదే ఆ మీరా, మీ కొత్త బంధువు. చెప్పండి, ఎవరి కోసం మీరు యాక్సిడెంట్ చేశారు? అంత దుర్మార్గుల్లా నువ్వు నన్ను చూస్తున్నావా? ఇన్నాళ్ళు నా ముందు అమ్మాయికుళ్ళ నటించారు. మీ గురించి మీరా గురించి నాకు తెలిసిపోయిందని ఇప్పుడు నన్ను చంపాలని చూశారు. అందుకేగా చెన్నై ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకుని తిరిగొచ్చారు. ప్రేమగా మాట్లాడి నన్ను ఆదిని మీ వెంట తీసుకువెళ్లారు. అనుభవిస్తారు. మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. నా కొడుకుని చంపింది మీరే. మీరే నా ఆదిని చంపారు. చమేలి, నేను వద్దు, నాకు మిమ్మల్ని చూడటం ఇష్టం లేదు. వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఛే, ఇది కింద పడే ఏం ప్రయోజనం? ఎందుకు పనికిరాని కొబ్బరికాయ? అయ్యో, నువ్వు టౌన్లో మేనేజర్ని కలిసావా? మేనేజర్ని కాదు, కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ని. బాగా డబ్బులొచ్చే ఉద్యోగమేనా? బేసిక్ జీతం 15,000. 15,000? అది నీ ఖర్చులకే సరిపోతుంది కదరా. నేను తీసే ఆర్డర్ని బట్టి నాకు 5% కమిషన్ కూడా ఇస్తారు. హార్డ్ వర్క్ చేశానంటే సీజన్ టైంలో 50,000 వరకు దొరుకుతుంది. ఇదే ఈ పనులకు పోతే వచ్చే సమస్య. మనం హార్డ్ వర్క్ చేయాలి. డబ్బులు సంపాదించాలంటే బయటికెళ్ళి కష్టపడాలి. అది మానేసి నీలాగే వారానికోసారి ఎవరో చూడాలని ఉద్యోగానికి వెళ్ళి మిగతా అన్ని రోజులు ఇంట్లో నిద్రపోతుంటే దరిద్రం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. జోనల్ ఆఫీస్ సిటీలోనే ఉంది. అదేదో బాగానే జరిగింది. ముందు దాటానికి ఒక కంపెనీ దొరుకుతుంది. ఓ అవును కదా, నువ్వు ముందే తాగకూడదన్న కంపెనీలో చేస్తున్నావు కదా. దానికి బదులే బీరి ఫ్యాక్టరీలోనూ నువ్వు పనికి చేరుండొచ్చు కదరా. కొద్ది రోజులకైనా ఇలా ఉండి చూద్దాం. ఉద్యోగం దొరికినంత మాత్రాన నీలో మార్పు రాదు. ముందుగా నువ్వు చేయాల్సింది నీ జీవితానికి శనిలా చుట్టుకున్న దాన్ని వదిలించుకోవాలి. తనని వదిలించుకోవడానికేమీ నేను పెళ్లి చేసుకోలేదు. ఇంకా దీని గురించి మాట్లాడారంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. అమ్మా ఇలా చూడు, నువ్వు మాట్లాడుకున్నావుడు. నీకు ఆరోగ్యం బాగలేక బెడ్లో పడుకుంటే నిన్ను ఎవరో చూడరు. రేపు నేను ఇంకో చోటుకి వెళ్ళాలి. హెడ్ ఆఫీస్లో జాయిన్ అయ్యి అక్కడ 1-2 రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే నేను మళ్ళీ ఇక్కడికి రాగలను. నా 2-3 సెట్టు డ్రెస్ని మాత్రం ఆయన చేసి పెట్టండి. వెళ్ళి నీ పెళ్ళంతా చెప్పరా. ఇలా చూడండి, తనతో చెప్పాల్సిన విషయం అంతా తనతో చెప్పుకుంటాను. ఇది మీకు చెప్పాల్సిన విషయం. అమ్మా, వాడు వచ్చే నెల నుంచి 19,000 సంపాదిపోతున్నాడు. ప్రేమతో నడుచుకుంటా మొత్తం నీకే కదా. ఒరే, నా చెయ్యి నొప్పిగా ఉంది. ఆ నీళ్ళతో వెళ్ళి చెప్పరా. వేస్ట్. తను నా షర్ట్ ఐరన్ చేయదు. తను షర్ట్ ఐరన్ చేసేటప్పుడు ఏదైనా జరిగిందంటే అంతేగా. నువ్వు చేసావంటే తిట్టు వదిలేస్తాడు, కొట్టడు. చేసి పెట్టు చెయ్యి. ఎలాంటి వాడికి ఎందుకు తిండి పెట్టి పోషించాను. ఒక్క పని కూడా చేత కాదు యాదవ్. నాకు ఒక మంచి జరిగిందంటే అది ముందు చెప్పాల్సింది నీకే. నేను అందుకే నన్ను కొత్త కంపెనీలో జాయిన్ చేసుకున్నారన్న విషయం ముందు నీతోనే చెప్పాను. ఆ రోజు నువ్వు అది పట్టించుకోలేదు. ఇంతకు ముందున్న ఉద్యోగం ఎందుకు పోయిందో నేను అడగలేదు. నాకక్కర్లేదు కూడా. మందు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకునే మీకు మిగతా వాళ్ళని ప్రేమించడం తెలీదు.
అలాంటప్పుడు ఉద్యోగం మాత్రం తిన్నగా ఎలా చేయగలరు? నేను మందు కొట్టడం ఆపేశాను. అలా మీరు నాకేమీ చెప్పక్కర్లేదు. మీరు ఏమైపోతే నాకెందుకు? నన్ను మాత్రమే నేను చూసుకోవాలంటే నేను ఇలా కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. మరెందుకు? నా కోసమా? ఏ ఉద్యోగం చేయకుండా 1 నెల మంచాన ఉన్నారుగా, అప్పుడు మీకేమైనా సమస్య వచ్చిందా? అది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. నువ్వు ఆ డబ్బులంతా ఏ దారిలో వెళ్ళి ఎలా ఖర్చు పెట్టి ఎలా సంపాదించావన్న విషయం ఎవరికి తెలిసే? మా వాళ్ళు నన్ను సంస్కారంతో పెంచారు కాబట్టి ఎందుకు సమాధానం చెప్పను? పర్లేదు చెప్పవే, మర్యాదగా సమాధానం చెప్పవే. సమాధానం కాదు, మొహాన ఉమ్మెయ్యాలనిపిస్తోంది. 1 నెల మొత్తం నువ్వు నా ఖర్చుల్ని చూసుకున్నావన్న విషయానికి మాత్రమే నేను ఇంకా భరిస్తున్నాను. అది మాత్రం కాదు, రేపు నేను ఇక్కడ నుండి పని మీద ఇంకో ఊరికి వెళ్తున్నాను. అంతకుముందు ఏ చెడు విషయాలు నేను చేయకూడదని ఉన్నాను. రేపు నేను ఊరికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మంచి జీతంతోనే తిరిగి వస్తానే. నువ్వు చేసిన నెల ఖర్చు మొత్తం 1 రోజులో సంపాదిస్తా. నేను తిరిగి వచ్చేటప్పుడు నువ్వు నా రూమ్లో ఉండాలి, లేదా ఈ షెడ్ని నేను తగలడతాను. హాస్పిటల్కి వెళ్ళేంత వరకు నేనొక అడిషనల్ బెడ్ని బుక్ చేస్తానులే. దానికి మీరేం బాధపడద్దు. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? మీ అమ్మగారు ఇప్పుడు చమేలిని చూసుకోవాలి కదా. మా అమ్మ కూడా నిన్ను బాగా చూసుకోవాలని అనిపిస్తోంది. కాకపోతే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళొస్తే ఆవిడికి మోకాలు నొప్పులు. అలాంటప్పుడు నా భార్యని నా పిల్లని నేను తప్ప ఇంకెవరు చూసుకుంటారు? ఎలాగా ఇంకొక నెల తర్వాతేగా, ఇప్పుడే ఎందుకు ఆలోచించడం? మన ఇంటికి మన బిడ్డ వచ్చే రోజు మనసు మొత్తం ఆనందంతో నిండిపోవాలి. ఆర్కే చేతులు పట్టుకుని నడుస్తున్నప్పుడు సేఫ్గా అనిపిస్తుంది. నన్ను నా ఇంట్లో ఉన్న వాళ్ళని ఎందుకింత ప్రేమిస్తున్నారు? అది నీకు అర్థం కాలేదా? నేనొక విషయం అడిగితే మీరు నాతో నిజం చెప్తారా? నిజమేంటో నాకు తెలుసు, అయినా మీ నోటి నుంచి అది వినాలనే కోరికేనండి.